టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోగా రాజ్ తరుణ్ ను A1 గా, మల్విని A2 గా, యమాంక్ ని A3 గా చేరుస్తూ నార్సింగ్ పోలీసులు FIR నమోదు చేశారు. IPC 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకి చెందిన లావణ్య అనే యువతి జూలై 5న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆధారాలు చూపించాలని నార్సింగ్ పోలీసులు ఆమెకి నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు తన కుటుంబం ఆదుకుందని, ఇప్పటి వరకు మొత్తంగా 70 లక్షల వరకు ఇచ్చామని చెప్పింది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్ తరుణే అబార్షన్ చేయించడని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్, మల్వి మల్హోత్రా కలిసి తనను ఓ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. జనవరిలో నేను US నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాపై ఓ కేసు కూడా పెట్టిందంటూ తప్పుడు ఆరోపణలతో రిమాండ్ చేశారు. 45 రోజుల పాటు నేను జైల్లో ఉన్నానని రాజ్ తరుణ్, మల్వి కలిసి ఇదంతా ప్లాన్ చేశారు. బయటకి వచ్చాక ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారని లావణ్య ఆరోపించింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోగా రాజ్ తరుణ్ ను A1 గా, మల్విని A2 గా, యమాంక్ ని A3 గా చేరుస్తూ నార్సింగ్ పోలీసులు FIR నమోదు చేశారు. IPC 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకి చెందిన లావణ్య అనే యువతి జూలై 5న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆధారాలు చూపించాలని నార్సింగ్ పోలీసులు ఆమెకి నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు తన కుటుంబం ఆదుకుందని, ఇప్పటి వరకు మొత్తంగా 70 లక్షల వరకు ఇచ్చామని చెప్పింది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్ తరుణే అబార్షన్ చేయించడని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్, మల్వి మల్హోత్రా కలిసి తనను ఓ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. జనవరిలో నేను US నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాపై ఓ కేసు కూడా పెట్టిందంటూ తప్పుడు ఆరోపణలతో రిమాండ్ చేశారు. 45 రోజుల పాటు నేను జైల్లో ఉన్నానని రాజ్ తరుణ్, మల్వి కలిసి ఇదంతా ప్లాన్ చేశారు. బయటకి వచ్చాక ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారని లావణ్య ఆరోపించింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోగా రాజ్ తరుణ్ ను A1 గా, మల్విని A2 గా, యమాంక్ ని A3 గా చేరుస్తూ నార్సింగ్ పోలీసులు FIR నమోదు చేశారు. IPC 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకి చెందిన లావణ్య అనే యువతి జూలై 5న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆధారాలు చూపించాలని నార్సింగ్ పోలీసులు ఆమెకి నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు తన కుటుంబం ఆదుకుందని, ఇప్పటి వరకు మొత్తంగా 70 లక్షల వరకు ఇచ్చామని చెప్పింది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్ తరుణే అబార్షన్ చేయించడని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్, మల్వి మల్హోత్రా కలిసి తనను ఓ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. జనవరిలో నేను US నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాపై ఓ కేసు కూడా పెట్టిందంటూ తప్పుడు ఆరోపణలతో రిమాండ్ చేశారు. 45 రోజుల పాటు నేను జైల్లో ఉన్నానని రాజ్ తరుణ్, మల్వి కలిసి ఇదంతా ప్లాన్ చేశారు. బయటకి వచ్చాక ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారని లావణ్య ఆరోపించింది.